మన బాలయ్య బాబు గారు సాంగ్ రిలీజ్ అయింది దబ్బిడి దిబిడి. శేఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అంటానే అసలు రామ్ చరణ్ గారిని నడుము ఎలా వంగించారు ఆయన, శంకర్ గారు అల్లు అర్జున్ గారిని వంగించారు, మన ఎన్టీఆర్ గారిని వంగించారు. ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే అసలు వాళ్ళందరికీ నేను కూడా సరిపోను అనే విధంగా డాన్స్ చేశారు ఆయన ఊర్వశి గారితో. ఊర్వశి గారు బాబీ గారు హిట్ కాంబినేషన్ మొన్న వాళ్ళు చేశారు కదా వేర్ ఇస్ ద పార్టీ అని. నిజంగా బాలకృష్ణ గారు ఎంగా కనపడుతున్నారు. ఊర్వశి గారి మీద అంటే ఒక చిన్న కామెడీగా తమాషగా చాలా బాగా అంటే ఆ అమ్మాయి ఎలా అంటే ఆయన ఆకతాయి బాలయ్య కూడా వచ్చాడు అన్నట్టు చూపించడం జరిగింది. నిజంగా సాంగ్ అయితే చాలా ఎఫెక్టివ్ గా, నేను ఎక్కడో సంక్రాంతికి వస్తున్నా మన గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో ముందున్న డాకు మహారాజ్ ఎక్కడో కొంచెం ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేసి కూర్చున్నారు, ఏంటబ్బా వీళ్ళు అంత నమ్మకమా బాలకృష్ణ గారు అని చెప్పే లోపలనే ఈ సాంగ్ రిలీజ్ చేసి బాలకృష్ణ గారు మా స్టామినా ఇంకా ఎక్కడికి పోలేదని నిరూపించడం జరిగింది. నిజంగా ఫైట్ లలో ఎంత ఎనర్జీతో చేస్తారో డాన్స్ కూడా ఆయన అంతే మనస్ఫూర్తిగా ఎనర్జెటిక్ గా చేశారు. నిజంగా ఊర్వశి సాంగ్, ఈ దబిడి దిబిడి సాంగ్, ఒక వాగ్దేవి అని కొత్త సింగర్ తో తమన్ గారే ఆయన అంతా లవ్ బాలకృష్ణ గారు అంటే ఆయన స్వయంగా మ్యూజిక్ చేస్తూ పాడడం జరిగింది బాలకృష్ణ గారికి. నిజంగా ఈ సాంగ్ కి కూడా కంపల్సరీ పాత రోజులు అంటే పాత రోజుల్లో సాంగ్ వస్తే చొక్కాయలు కానీ చింపి ఎగ్గరు సిలకపచ్చ కోక సాంగ్ బీట్ చేస్తుంది అంటారా? నిజంగా బీట్ చేస్తుంది. జై బాలయ్య సాంగ్ ని కూడా ఈ సాంగ్ రీచ్ అయ్యేలానే ఉందండి. ఓకే, అయితే ఊర్వశి గారిని మొత్తం వాయించేసాడు బాలయ్య అని చెప్పేసి అన్నారు. బ్యాక్ సైడ్ అన్ని కొంచెం అంటే ఆకతాయి బాలయ్య గారు అంటారు కదా, ఆకతాయి బాలయ్య అప్పుడు మాతో పెట్టుకో సినిమాలో రోజా గారు, సౌందర్య గారు వీళ్ళంతా ఆట పట్టించారు అప్పట్లో. ఇలా ఇప్పుడు కూడా ఒక యంగ్ హీరోయిన్స్ కూడా నేను సరిపోను అనే విధంగా ఆయన చేయడం. 90s బాలయ్య గుర్తొచ్చాడంటారా? 90s బాలయ్య గారు బ్యాక్ అని కూడా ఆయన ఎనర్జెటిక్ లెవెల్స్ కి హ్యాట్స్ అప్ అండి, చాలా బాగా చేయడం జరిగింది. ఊర్వశి ఎలా కనిపించిందండి ఫ్రేమ్ లో? ఊర్వశి గారు కూడా బాగున్నారు. ఇది ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమాలో వచ్చే సాంగ్, ఎందుకంటే చిన్నారి దాంట్లో ఆమె జరిగింది కాబట్టి ఇది ఐటమ్ సాంగ్ అంటే ఓన్లీ ఐటమ్ సాంగ్ తోనే వెళ్ళిపోవాలి. దీని కథలో బాగా తీశారు కాబట్టి బాబీ గారికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. బాలకృష్ణ గారిని సాంగ్ లో ఎంగ్ లుక్ లో కనిపించారు. నిజంగా కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం వల్ల పాత హీరోల్ని అంటే వాళ్ళ ఇష్టమైన హీరోల్ని అలా చూపించు అనేది, ఎందుకంటే పాత డైరెక్టర్లు పాత హీరోలు కలిస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కొత్త యంగ్ డైరెక్టర్ అండ్ బాలకృష్ణ గారు కలవడం వల్ల ఈ రోజు ఆ సాంగ్ కి అంత ఫేమ్ వచ్చింది. బాలయ్య గారు కూడా చాలా బాగున్నారని నా అభిప్రాయం అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.